ఇది వర్క్ బ్లౌజు బ్యాక్ అండి. ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో బ్యాగ్స్ నేను చూపిస్తాను. ఇది లైనింగ్ ఇలా వేసుకోవాలి. లైనింగ్ కరెక్ట్గా డివైడ్ చేసుకుని బాటంలో స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం పడ్డాయి బ్యాగ్లో కొంచెం స్ట్రైట్గా తీసుకుని స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. లేదంటే మొత్తం పడ్డే బ్యాగ్ అంతా బాగుంటుంది. బ్యాగ్ ఇలా క్లోజ్ చేసుకున్నారు కదా, ఇదే ఉల్టాలోనే కనపడుతూ ఉంటుంది కదా ఈ డిజైన్. లైనింగ్ నుంచి చూడండి ఇలా కనపడుతుంటుంది. డిజైన్ కనపడుతుంది కదా, దాని మీద మనం విడిచి పెట్టుకోవాల్సి వస్తుంది. సమానంగా పెట్టుకొని ఇలాగా కొంచెం బ్యాగ్లో లాగు పెట్టుకుంటే కరెక్ట్గా లైనింగ్ వచ్చేస్తుంది. పనిచేస్తుంది చూడండి ఇలా వచ్చింది కదా. మీరు ఇలా కూడా కుట్టుకోవచ్చు, ఇలా కూడా ఇటు నుంచి కూడా కుట్టుకోవచ్చు. నాకు ఇటు సర్వీస్ ఉండటం వల్ల ఇటు నుంచి కుట్టాను నేను. ఇలా బ్యాగ్ కట్ చేసేసుకోవాలి. సెంటర్ పీస్ కట్ చేసేసుకోండి. ఇక్కడ మీ నెక్ రౌండ్ ఉంటుంది కదండి, నాట్స్ పెట్టుకోవాలి ఇలాగా. కొంతమంది వర్క్ చేసిన రోజులు ఎలా కుట్టాలి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఎలా వస్తుందో ఏంటని ఏం భయం అక్కర్లేదు. లైనింగ్ వర్క్ బ్లౌజ్ మీద వేసేసి ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా నాట్స్ పెట్టుకోవాలి రెండు సైడ్లు. ఉల్టా తీసుకోవాలండి, ఉల్టా చేసేసుకోవాలి. ఉల్టా చేసుకుని కింద తీసుకుంటే కూర్చుంటుంది. లైనింగ్ రఫ్గా ఉంటుంది కదా, కూర్చుంటుంది. లైనింగ్ ఇలా తీసేసుకుంటే మనం లైనింగ్ మీద ఇలా కొంచెం తీసుకోవాలండి. తీసుకుంటే మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చి కదా పైన పెట్టుకోవాలి. పైన ఒక స్టిచ్చింగ్ ఏం తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ వర్క్ అయినా కూడా ఇలాగే పెట్టుకోవాలండి. కాకపోతే అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది మిషన్ వర్క్ చూడడానికి కొంచెం ఈజీ ఉంటుంది. కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని లైనింగ్ ఇక్కడ కంఫర్ట్గా కొంచెం టైట్గా లాక్కొని కుట్టుకోవాలి.
బ్యాక్ స్టిచ్ అయిపోయింది. ఎడ్జ్ బాటమ్ దగ్గర స్టిచ్ చేసేసుకుంటే మిషన్ పాతదండి, చాలా ఇది 20 years అయిపోయింది మిషన్ తీసుకొని. కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది నన్ను. బ్యాక్ అండి ఎంత నీట్గా రెడీ అయిపోయింది చూడండి. దీనికి కరెక్ట్గా మనం లైనింగ్కి ఇలాగా కుట్టేసేసుకోవాలి. మనం కుట్టుకోవడానికి ఈజీ అవుతుంది. తర్వాత ప్రతి ఒక్కటి కూడా లైనింగ్ మనం అటాచ్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఇలా అతికించేసుకుని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటుంది కదా, కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పట్టు పూర్తిగా రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకుంటే నీట్గా రెడీ అయిపోయింది. బ్యాక్ అనేది ఫ్రంట్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ కూడా నేను అలాగే కుట్టుకొని పెట్టుకున్నానండి. చూడండి, ఫ్రంట్ కూడా నేను అలాగే కుట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వర్క్ ఉంటుంది కాబట్టి దాని పైపింగ్ రెడీ చేసేసుకుంటాము. ఒక సైడ్ వర్క్ వచ్చింది కదండి, ఇంకో సైడ్ వర్క్ రాని సైడ్ ఇలా మనం నీట్గా పైపింగ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ పైపింగ్ ఇలా వచ్చేసింది. ఓకేనండి. నెక్స్ట్ నేను ఫుల్ మీకు బ్లౌజ్ వచ్చుంటే ఇంకింతే కుట్టుకోవడం, మామూలుగా అటాచ్ చేసుకుని కుట్టేసుకోవాలి. రాలేదు అంటే నెక్స్ట్ నేను ఇంకో వీడియో పెడతానండి బ్లౌజ్ కుట్టడం ఫుల్గా.